హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలు ఒక యోగి ఆత్మకథ 38వ రోజండి. హిమాలయాలకు వెళ్ళటానికి నన్ను అనుమతించండి. ఎడతెగని ఏకాంతంలో దైవానుగ్రహాన్ని సాధించాలని ఆశిస్తున్నా. ఒకసారి మా గురుదేవులతో నేను కృతజ్ఞతాపూర్వకమైనటువంటి మాటలు నిజంగానే అన్నా. అప్పుడప్పుడు భక్తుడికి కలిగే అనూహ్యమైనటువంటి భ్రాంతి ఒకటి నన్ను లోబరుచుకున్న మీదట ఆశ్రమ విధులన్నా కాలేజీ చదువులన్నా నాలో ఓర్మి తగ్గుతూ వచ్చింది. నేను ఈ ప్రతిపాదన చేసే నాటికి శ్రీ యుక్తేశ్వర్ గారితో పరిచయమై 6 నెలలే కావటం, నా తప్పుకు ఒక్క రవ్వ పరిహారం అయి ఉండవచ్చేమో. అప్పటికింకా నేను ఆయన మహోన్నత మూర్తిమత్వాన్ని పరిశీలించడం లేదు. హిమాలయాల్లో చాలామంది కొండవాళ్ళు ఉంటారు. అయినా వాళ్ళకి దైవ దర్శానుభవం ఉండదు. మా గురుదేవులు సమాధానం మెల్లగా సరళంగా వినవచ్చింది. నిశ్చేతనమైన కొండ వద్ద కన్నా దైవసిద్ధి పొందిన మనిషి దగ్గర జ్ఞానం ఆర్జించటం ఎంతో ఉత్తమం. నా గురువు తామే కానీ కొండ కాదన్న విషయం గురుదేవులు స్పష్టంగా సూచించినప్పటికీ కూడా నేను మళ్ళీ నా కోరిక వెల్లడించాను. గురుదేవులు నాకు సమాధానం అనుగ్రహించాల. ఆయన మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నా. ప్రమాదకరమైన అనుకూలమైనటువంటి అర్థమే అనుకున్నా. ఆ రోజు సాయంత్రం కలకత్తాలో మా ఇంట్లో ప్రయాణానికి చేసుకోవలసిన ఏర్పాట్లు మునిగిపోయా. ఒక గొంగడిలో కొన్ని వస్తువులు మూటగడుతూ ఉండగా కొన్నేళ్ల క్రిందట నా అటక మీద కిటికీలోంచి బయటకు జారవిడిసిన అదే మాదిరి మూట నాకు గుర్తుకొచ్చింది. హిమాలయాలకు వెళ్దామని నేను చేసినటువంటి పలాయనం, గ్రహస్థితి బాగోలేక విఫలమైనట్లుగా ఈసారి కూడా విఫలం కాదు కదా అనిపించింది. మొదటిసారి నాలో ఆధ్యాత్మిక ఉత్సాహం పరవలు తొక్కింది. కానీ ఈరోజు రాత్రి మా గురుదేవుని విడిచి వెళ్తున్న సంగతి తెలుసుకుంటే నా మనసు ఎంతగానో పీకుతుంది. మర్నాడు ప్రొద్దున్న స్కాట్ చర్చి కాలేజీలో మా సంస్కృతం ప్రొఫెసర్ బిహారీ పండిత్ గారిని పట్టుకున్నా. ఏమండి, లాహిరి మహాశయుల శిష్యుల్లో ఒక గొప్ప ఆయనతో మీకు స్నేహం ఉందని చెప్పారు. దయవుంచి నాకు ఆయన అడ్రస్ ఇవ్వగలరా అని అడిగా. ఓ, రామ్ గోపాల్ మజుందార్ సంగతే కదా నువ్వు అంటుంది. ఆయన్ని నేను నిద్రపోయిన సాధువు అని అంటుంటా. ఆయన ఎప్పుడు పరమానందానుభూతిలోనే మెలకుగానే ఉంటారు. ఆయన ఇల్లు తారకేశ్వర్ దగ్గర రణబాజ్పూర్లో ఉంది. ఆ మహానుభావుడు కృతజ్ఞతలు చెప్పి వెంటనే తారకేశ్వర్కు బయలుదేరి రైలు ఎక్కాను. హిమాలయాల్లో ఏకాంతంగా ధ్యానం చేయటానికి నిద్రపోని సాధువు గారి దగ్గర అనుమతి తీసుకొని నా సంశయాలను నివృత్తి చేసుకోవాలనుకున్నా. రామ్ గోపాల్ మజుందార్ గారు బెంగాల్లో మారుమూల గుహల్లో అనేక సంవత్సరాల పాటు క్రియాయోగన సాధన చేసిన తర్వాత ఆత్మ సాక్షాత్కారం కలిగిందని బిహారీ పండితులు అని కూడా చెప్పారు. తారకేశ్వర్లో ప్రఖ్యాతమైన ఒక గుడికి దారితీశాను. క్రైస్తవుల్లో క్యాథలిక్కులు ఫ్రాన్సులో లూర్ద్ అన్న పవిత్ర స్థలం అంటే ఎంత శ్రద్ధాభక్తులు చూపిస్తారో హిందువులు కూడా ఈ గుడి అంటే అంతటి భక్తిభావం చూపిస్తారు. తారకేశ్వర్లో జబ్బులు నయం చేసే అనేక ఘటనలు అసంఖ్యాకంగా జరిగాయి. వాటిలో ఒకటి మా కుటుంబంలో వాళ్ళలోనే ఒకరికి అనుభవం కూడా అయింది. మా పెనతల్లి ఒకసారి ఇలా చెప్పింది. ఆ గుళ్ళో ఒక వారం రోజులు కూర్చొని కట్టిక ఉపవాసం చేస్తూ మీ శారద బాబాయ్ గారి మొండి జబ్బు ఒకటి నయం కావాలని కోరుతూ ప్రార్థన చేశాను ఆయన. 7వ రోజున నా చేతిలో ఒక మొక్క ప్రత్యక్షమైంది. దాని ఆకులతో కషాయం కాసి మీ బాబాయ్ గారికి ఇచ్చాను. తక్షణమే ఆయన జబ్బు మాయమైపోయింది. మళ్ళీ ఎన్నడూ కూడా రాలా అంది. పవిత్రమైన తారకేశ్వర మందిరంలోకి ప్రవేశించాను. అక్కడ గర్భగుడిలో ఒక గుండ్రాయి తప్ప మరేమీ లేదు. ఆది అంతం లేని దాని పరిధి అనంతుడైనటువంటి ఆ పరమేశ్వరుని సముచితంగానే సూచిస్తుంది. భారతదేశంలో చదువుకోని రైతుకు కూడా అనంత విశ్వానికి సంబంధించినటువంటి అమూర్తి కల్పనలు అర్థమవుతుంటాయి. నిజానికి అతను ఆ మూర్తి కల్పనలోనే జీవిస్తున్నాడని అప్పుడప్పుడు పాశ్చాత్యులు అతను నిందిస్తుంటారు.
ఆ సమయంలో నా మనస్థితి ఎంత తీవ్ర నిష్ఠతో ఉందంటే ఆ శిలాచిహ్నం ముందు తలవంచడానికి కూడా ఇష్టం లేకపోయింది. దేవుణ్ణి అన్వేషించాల్సింది ఆత్మలోనే అనుకున్నా. దేవుడి ముందు మోకరిల్లకుండానే ఆ గుళ్ళోంచి బయటికి వచ్చి దగ్గరలో ఉన్న రణబాజ్పూర్ గ్రామం వైపు గబగబా నడుచుకుంటూ వెళ్ళాను. దారి సరైనదేన నమ్మకం లేకపోయింది. దారిని పోయే బాటసారిని అడిగేసరికి అతను చాలాసేపు ఆలోచనలో పడ్డాడు. ఆ తరువాత 4 దారుల కూడలు వచ్చినప్పుడు కుడివైపు తిరిగి ముందుకు సాగు అన్నాడు. అతని మాట పట్టుకొని కాలువగట్ల వెంబడే దారి తీశా. చీకటి పడింది. అడవిలో ఉన్న పల్లె శివార్లలో మినుగురు పురుగులు మెరుపులతోనూ దగ్గరలో ఉన్న గుంటనక్కల అరుపులతోనూ ఎంతో భయంగా అనిపిస్తుంది. వెన్నెల పలసగా నాకేమీ కొరగాకుండా ఉంది. 2 గంటల సేపు తడబడుతూ నడిచాను. ఆవు మెడలో గంట ఒకటి నాకు స్వాగతం పలికింది. పదే పదే నేను వేసిన కేకలకు చివరకు ఒక రైతు నా దగ్గరకు వచ్చాడు. నేను రామ్ గోపాల్ బాబు గారి కోసం వెతుకుతున్నాను అని అన్నా. అటువంటి ఆయన ఎవరు మా పల్లెలో లేడే అంటున్న అతని గొంతులో చిరాకు కనిపించింది. రాజకీయమైన గొడవలతో ఇబ్బంది పడ్డ అతని మనస్సులో అనుమానం లేకుండా చేయాలనే ఆశతో అతని మనస్సుకు హత్తుకునేలా నేను నా దీనావస్థను వివరించాను. ఆ తర్వాత ఆయన తన ఇంటికి తీసుకువెళ్ళాడు. నన్ను సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చాడు. చూడండి, రణబాజ్పూర్ ఇక్కడికి చాలా దూరం అన్నాడు ఆయన. 4 వీధుల మొదల్లో నువ్వు ఎడమ వైపు తిరగాల్సింది, కుడివైపు తిరిగావు. ఇంతకుముందు నాకు దారి చెప్పినవాడు నిజంగా బాటసార్లకు ఒక పీడే అనుకున్నాను దిగులుగా. ముతక బియ్యపు అన్నం, పప్పు దినుసు, బంగాళదుంపలు, అరటికాయలు కలిపిన కూరతో భోజనం చేసి పక్క దొడ్లో ఉన్న చిన్న గుడిసెలో పడుకోవటానికి వెళ్ళాను. దూరాన పల్లె ప్రజలు గట్టిగా మధ్యలో తాళాలు వాయిస్తూ పాటలు పాడుతున్నారు. ఆ రాత్రంతా సరిగ్గా నిద్రపట్ల. ఏకాంతవాసం చేసే రామ్ గోపాల్ యోగి గారి దగ్గరికి నాకు దారి చూపించమని గాఢంగా ప్రార్థన చేశా. తొలి సంధ్య వెలుగు రేకులు గుడిసె కంతల గుండా పొడుచుకు వస్తున్నటువంటి సమయంలో రణబాజ్పూర్కు బయలుదేరాను. వరిచేలకు అడ్డబడి సూదులా గుచ్చుకునే ఎండుమూడు తొక్కుకుంటూ ఎండిపోయిన బంకమట్టి గుట్టలకు ప్రదక్షిణ చేస్తూ నడక సాగించాను. అక్కడ దారిని పోయే రైతు ఒకడు కనపడటం, నేను చేరవలసిన చోటు ఇంకా ఒక కోసడు అంటే 2 మైళ్ళు మాత్రమే ఉందని చెప్పటం జరిగింది. 6 గంటల్లో సూర్యుడు విజయోత్సాహంతో నడినెత్తికి వచ్చాడు. కానీ నేను రణబాజ్పూర్కు ఎప్పటికీ కోసడు దూరంలోనే ఉంటున్నట్లుగా అనిపించింది. మిట్ట మధ్యాహ్నానికి నాకు లోకం ఇంకా అంతులేని పరిచేనే అనిపించింది. ఎండవేడికి నేను దాదాపు పడిపోయే స్థితికి వచ్చాను. ఇంతలో ఒక ఆయన నిదానంగా అడుగు వేస్తూ నా దగ్గరికి వస్తుండడం గమనించాను. నా మామూలు ప్రశ్న మళ్ళీ వేయటానికి పూనుకోల. ఒక్క కోసెడు మాత్రమే అన్న జవాబు విని విసుకెత్తి మళ్ళీ అది వినవలసి వస్తుందేమోనన్న భయం. నా అపరిచితులు నా ప్రక్కన ఆగారు. పొట్టిగా సన్నగా ఉన్నారు. సూదుల్లా గుచ్చుగుచ్చు చూసే అసాధారణమైన 2 నల్లటి కళ్ళు మినహాగా ఆయన రూపంలో ఆకట్టుకునేది ఏదీ నాకు కనిపించలే. నేను రణబాజ్పూర్ విడిచి వెళ్ళాలనుకున్నా. నువ్వు ఆశించిన ప్రయోజనం మంచిదే, అంచేత నీకోసం కాసుకొని ఉన్నా. ఆ మాటలతో నేను కొయ్యబారి చూస్తుంటే ఆయన నా ముఖంలోకి వేలు ఆడిస్తూ అన్నారు. గడుసుగా చెప్పా పెట్టకుండా నా మీదకి వచ్చి పడొచ్చును అనుకున్నావు కదూ. అయినా ఆ ప్రొఫెసర్ బిహారీకి నా అడ్రస్ ఇచ్చే హక్కు లేదు కదా. ఈ మహాపురుషుల ముందు నన్ను నేను పరిచయం చేసుకోవటం కేవలం అధిక ప్రసంగం కిందకే వస్తుందని చెప్పి నాకు లభించిన ఇంతటి అదృష్టానికి ఆనందంతో మాటా పలుకు లేకుండా నిలబడిపోయాను. ఆ తరువాత ఆయన ఇలా అడిగాడు, చెప్పు, దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటున్నావు? అదేమిటండి, నాలోనూ అంతటానూ ఉన్నాడు కదా. నాలోని గాభరా నా ముఖం మీద కూడా కొట్టొచ్చినట్టుగా కనపడిన దాంట్లో సందేహం లేదు. అంతటా వ్యాపించి ఉన్నవాడు కదా. ఆ సాధువు ముసిముసిగా నవ్వుతున్నాడు. అయితే చిన్నబాబు,
నిన్న నువ్వు తారకేశ్వర ఆలయంలో అనంతుడైన సర్వేశ్వరుడికి చిహ్నమైనటువంటి రాతిలింగానికి ఎందుకు మొక్కలా? నీ గర్వమే నీ శిక్షకు కారణమైంది. కుడి ఎడమల తేడా పట్టించుకొని బాటచారి చేత నిన్ను తప్పుదారి పట్టించింది. ఈరోజు నీకు కూడా ఆ ఇబ్బంది తప్పలేదు. నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నా. నా ఎదురుగా కనిపిస్తున్న అతి సామాన్య శరీరంలో సర్వవ్యాపకమైనటువంటి అనంతుడు ఉన్నందుకు ఆశ్చర్యపోయాను. ఆ యోగి శరీరం నుంచి దివ్యమైన శక్తి ఒకటి వెలువడుతుంది. ఎండ మలమల మాడుస్తున్నటువంటి పొలంలో అప్పటికప్పుడు నాకు సేదతీరినట్లుంది. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి మానస్తారావు. బాయ్.